స్లిప్ అయితే వేసినారు, ప్లాస్టిక్ షీట్స్ కూడా వచ్చినారు పేపర్లు. సరే గొర్రెలు వస్తున్నాయి. చూడండి లెఫ్ట్లో ఏదో పాతకాలం నాటిది టెంపుల్ ఉన్నట్టు. ముందు కూడా ఏదో టెంపుల్ ఉంది. ఇది పూనా గంగమ్మ దేవస్థానం. అంటే బండ మీద కట్టించినారు ఒక లెఫ్ట్లో. ఇక్కడ నుంచి సింగిల్ రోడ్ ఉంది, జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా పడతారు. ఏమో ఫారెస్ట్ ఉన్నట్లుంది, రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్లు. ఇట్లాంటి ఫారెస్టే నేను ఇంతకుముందు పనిచేసిన గుడిబండ మండలానికి దగ్గరలో ఉంది. మడకసిరకి గుడిబండకు మధ్యలో వస్తారు. పచ్చికట్లు కొట్టకూడదు ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లో. ఎండిన కట్టలు ఏరుకొని పోవచ్చు. ఇది కింద పడిపోయింది, ఎట్లా ఉన్నాయి కాదు. ఫారెస్ట్ పెట్టినారు. ఇలాంటిదే కనగానుకుంది మండలంలో కూడా ఉంది. అక్కడకుంటా వాన్ కూడా మధ్యలో వస్తారు. అడవికి నిప్పు పెట్టకు. కొంతమంది ఉంటారు నిప్పు పెడతారు కావాలి, అట్లా వాళ్ళు మనం ఏం చేయలేం. ఎన్నో అన్ని పనులు ఉంటాయి లోపల. 10th క్లాస్లో ఉన్నప్పుడు మాతృవేదన అని ఒక పాట ఉంది. అడవికి నిప్పు పెడితే ఆ జంతువులు ఎంత బాధపడతాయని దాంట్లో. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేసినారు. ఎన్నో టెంపుల్ ఉందా చూసేకి వస్తూ ఉంటారు కదా, అక్కడ ఇప్పుడు ఆడుకుంటూ ఉంటారని. సింగిల్ రోడ్ అయినా బాగుంటుంది అది. అంటే బస్సు అట్లాంటి వస్తే దిగాల్సి ఉంటుంది. ఇప్పుడైతే బస్సు వస్తా ఉండదు అనుకున్నట్టే. ఆ చెట్ల నుంచి ఏమవుతారు అన్నట్టు. ఏమంటే జనాలు బారాడుతున్నారు కాబట్టి భయం ఉంటుంది. నైట్ కూడా అయితే కష్టం. ఇట్లా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ బస్సు వస్తాను, కొంచెం స్లో చేసుకున్నాను. రాయదుర్గం 8 కిలోమీటర్లు దగ్గరికి వచ్చిన. ఇక్కడితో రిజర్వ్ ఫారెస్ట్ కంప్లీట్ అయిపోయినట్లుంది. అందుకే ఇక్కడ నుంచి మళ్ళీ డబుల్ రోడ్ స్టార్ట్ అయింది. బహుశా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్ వేయడానికి, డబుల్ రోడ్ వేయడానికి అనుమతించినట్టు లేదు. ఎంత పెద్దగా ఉందో పక్కన చూపించుకుంటే బాగుంది. చూడండి అనిపిస్తుంది చెట్టు అడ్డం ఉంది.